ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి దేవుడు అయా ఇప్పటిదాకా జూమ్లో నీ బిడ్డలనైనా పాటలతో వాక్య పఠనంతో వాక్య ధ్యానంతో నేను మహింపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా నాయన తండ్రి, అల్పుడిని అయోగ్యుడిని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ శిలువ చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు. ఇలాంటి ఉదయాన్ని చూడలేక ఎందరో నాయన తండ్రి ప్రభు నీ బిడ్డలు నీ దగ్గరికి చేరారు. అలా కాకుండా మమ్మల్ని క్షేమకరంగా ఉంచినందుకు మీకే స్తోత్రాలు నాయన. జూమ్లో ఉన్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించడానికి కావాల్సిన హృదయాన్ని మాకు అందరికీ దయచేసి నడిపించమని, వాతావరణం మొత్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నడుస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటిదాకా తెలుసుకున్నాం, మరలా తెలుసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తుల్ని ఎప్పుడు స్మరణ చేస్తూ ఉంటాం. వాళ్ళని పితరులు అని పిలుచుకుంటా ఉంటాం. ఎవరు వాళ్ళు ముగ్గురు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనబడేటువంటి వాళ్ళు. వీరి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది కొంతవరకు మనం తెలుసుకుందాం. మనం పూర్తిగా తెలుసుకోలేము. ఏదైతే మరుగు చేయబడుతుందో అది మానవులకి దూరంగా కనిపిస్తూ ఉంటుంది, పూర్తిగా తెలియదు. ఏదైతే పూర్తిగా తెలియదో దానినే దేవుడు అంటారు. దేవుడు అంటే పూర్తిగా ఎవరికీ తెలియదు, ఆయన్నే దేవుడు అంటారు. పూర్తిగా తెలిసిపోయింది అనుకోండి, ఇంక దేవుడు ఏముంది, ఆయన గురించి మాకు అంతా తెలుసులే అనే పరిస్థితి కనిపిస్తాం. దేవుడు అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఏ మానవునికి కూడా ఆయన్ని గురించి అర్థం చేసుకోవటం కానీ తెలుసుకోవటం కానీ తెలియనటువంటి పరిస్థితి. అది మనిషి నేత్రాలకి, ఈ నేత్రాలతో చూస్తే కనబడనటువంటిది అనేది కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ ముగ్గురిని పితరులు అని పరిశుద్ధ గ్రంథంలో రాపించిన కారణంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకు ఆ విధంగా మనకు పూర్వీకులైనటువంటి వాళ్ళని, అంతకంటే గొప్పోళ్ళు పెద్ద పెద్ద రాజులు ఉన్నారు కదా, వాళ్ళనల్లా వీళ్ళని ముగ్గురినే ప్రతిసారి అంటూ వచ్చారు. ఎలాంటి ప్రవర్తన ఉంటే వాళ్ళని ఆ విధంగా పిలిచారు అనేది మనం తెలుసుకొని తీరాలి. అబ్రహాము అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఆ అబ్రహాము గురించి కొంత మనం తెలుసుకోవాలి. ఏంటయ్యా అబ్రహాముది ఏ ఊరు అయ్యా అంటే ఇరాక్ లో ఉన్నటువంటి ఊరు అనబడేటువంటి ఊరు. దాని పేరే ఊరు. అబ్రహాముది ఇరాక్ లో ఉందట ఆ ఊరు అనబడినటువంటి ఆ స్థలం. ఇతను కేమోష్ అనబడేటువంటి దేవతను ఆరాధిస్తూ ఉండేవాడు. కేమోష్ అంటే ఏందో తెలుసండి? జయశాలి అని అర్థం. ఎవరు? జయశాలట. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. జయశాలి అని పిలువబడ్డా అంటే ఎవరు? అన్ని దేవతలు ఆయన్ని పూజ చేస్తూ ఉంటారన్నమాట. ఆ కేమోష్ అనేటువంటి దేవతని. ఆ దేవతకి పేరు తెలుగులో అనువదించుకుంటే జయశాలి అనే పేరు అనమాట. ఒరిజినల్ గా జయశాలి ఎవరంటే యేసు ప్రభు వారు అనాలి. ఇక్కడ జయశాలి అని పేరు పెట్టుకున్నటువంటి కెమోష్ అనేటువంటి దేవత ఒకటి కనిపిస్తా ఉంది. ఈ కెమోష్ అనేది మోయాబీయుల యొక్క దేవత. మన సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే మోయాబీయులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క దేవత ఆమె, లేదంటే దేవుడు అనుకోండి. వాళ్ళు పూజ చేసేది. సంఖ్యాకాండం 21-29లో రాస్తున్నటువంటి మాట. అలాగే కూడా ఈ పదం రాయబడతా ఉంది. 48వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఇందులో రాస్తూ ఉన్నటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇతను మోయాబీయుల దేవతే కాదట. న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అమ్మోనీయులు కూడా ఆరాధిస్తూ ఉంటారట ఈ దేవతని.
అంటే అబ్రహాము అతని యొక్క వంశస్థులు ఆ దాంట్లో పూజారులుగా చెప్పబడ్డారు. అంతటి గొప్పవాళ్ళుగా ఉన్నారు వాళ్ళు. కాస్త కోస్త ఆస్తిపరులుగా కనిపిస్తూ ఉంటారు. ఆస్తి ఉంది కాబట్టి ఈ దేవతే నాకు ఇవన్నీ ఇచ్చింది అని వాళ్ళ వంశస్థులు అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ జరిగినటువంటి సంఘటనలు మనం పరిశీలన చేస్తే ఈ అబ్రహాము జీవితంలో జరిగిన కొన్ని మంచి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మోనీయులకు కూడా ఈ దేవత ఆరాధ్య దైవంగా మారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ఈ దేవతను ఎవరు తీసుకొచ్చారు యెరూషలేములోకి? ఎవరు తెచ్చుంటారండి? ఊహించండి. సొలొమోను గారు తీసుకొచ్చారట. సొలొమోను గారు యెరూషలేములో దీనికి ప్రవేశాన్ని కలగజేశాడు. రాస్తున్నటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో 7, 8 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. చూడండి ఒక్కసారి. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేములో ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. చూద్దాం. తమ దేవతలకు ధూపము వేయిచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఎందుకు చేశాట సొలొమోను? సొలొమోను ఎవరు అసలు? ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడు! వాగ్దానానికి ముందుగా దేవుడు వాగ్దానం చేసిన జ్ఞానవంతుడైనటువంటి కుమారుడు. అలాంటి వాడు ఏం చేశాడు? కనపడ్డ వాళ్ళందరినీ ఎత్తుకుపోయి పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మనకు తెలుసు హైదరాబాద్ లో కోటలు ఉన్నాయి కదా ఇప్పుడు కూడా. ఆ రాజుగారు ఉన్నారు కదా, ముస్లిం రాజుగారు. ఆయన కనపడ్డ ముస్లిం యువతిని ప్రతి ఒక్కదాన్ని ఎత్తుకొని పోయేవాడు. 100 మంది భార్యలు ఆయనకి. ఇప్పుడు కూడా ఆ కట్టడాలు మనం చూస్తూ ఉండొచ్చు. ఆ చార్మినార్ కార్లు వెళితే వాళ్ళు 100 మందికి కట్టించి అక్కడ ఉన్నటువంటి నపుంసకుల్ని కాపలా ఉంచాడు. ఎందుకు ఇంత శ్రమ ఆయనకి? వాళ్ళకి మళ్ళీ ఇంకా కొంతమంది ఉద్యోగులు, బానిసలు రకరకాలుగా పెట్టుకోవటం. ఈయనకి ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. మొత్తం 1000 మంది. 1000 మంది. ఒక్కదాంతో ఏగలేక చేస్తున్నాను అని మొత్తుకునే వాళ్ళు ఉంటే 1000 మందిని తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు. అసలు దేవుణ్ణే మార్చి పారేశాడు. అందులో అన్యులైనటువంటి ప్రజలు కనిపిస్తూ ఉంటారు, స్త్రీలు. అతని యొక్క భార్యల్లో అన్యులైనటువంటి భార్యల కోసం బలిపీఠాన్ని కొండ మీద కట్టించాట. అక్కడ బలులు అర్పించేవాళ్ళు, అర్పణలు అర్పించేవాళ్ళు, రకరకాలైనటువంటి పూజలు చేసుకోండి పోండి అని వదిలేశాడు. వాళ్ళు వదిలిపెడతారా ఈయన తీసుకుపోకుండా? ఏమండి, ఎప్పుడు మీరు రాలేదు, ఒక్కసారన్నా మా గుడికి రండి, కట్టించావు బాగానే ఉంది, అందులో అర్చకుల్ని పెట్టావు, పూజలు చేయటానికి అందరిని పెట్టావు, కానీ నువ్వు రావా అని బలవంతంగా తీసుకుపోయారు సొలొమోన్ని. చివరికి ఏమైపోయాడైనా పతనమైన స్థితిలోకి వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఇందులో ఈ ఆరాధనని సొలొమోన్ రాజు గారు యెరూషలేములోనికి తీసుకొచ్చాడు. యెరూషలేము అనగా దేవుని యొక్క నివాసము. దేవుని యొక్క నివాసములోనికి ఒక అన్యుడైనటువంటి ఒక దేవతను తీసుకొని రావటము అంటే ఎంత అపవిత్రత! దేవునికి ఎంత కోపం వచ్చేటది! అయినా సహించాడు ఆయన. ఎందుకని? వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడు? చూస్తానే ఉన్నాడు, ఎప్పుడో దొరుకుతావురా నువ్వు అని. అంతేగా, పగవాడు ఏం చేస్తాడు? అదును కోసం చూస్తుంటాడు. స్నేహితుడు కూడా అలాగే చూస్తుంటాడు, అదును కోసం. ఇది నా స్నేహితుడు తప్పిపోయాడు, ఒక అదును రావాలి వీడిని పట్టుకొని మళ్ళీ తిరిగి రావటానికి అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ఆరాధన సొలొమోను గారి ద్వారా యెరూషలేములో ప్రవేశించింది. చూసారా? 2వ రాజుల గ్రంథంలో 23వ అధ్యాయంలో 13వ వచనములో ఒక రాజుగారు కనిపిస్తూ ఉంటారు, యోషియా అనేటువంటి ఒక రాజుగారు. ఈయన ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క బలిపీఠాలన్నిటినీ పడేశాడు, అన్య దేవతల బలిపీఠాలని. ఇలాంటి దేవతలన్నిటినీ
గుడులన్నిటినీ పడేశాడు, ప్రతిమను పూజారులందరినీ తరిమేశాడు, అపవిత్రత అనే దానికి చోటు లేకుండా చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ఇదిగో ఈ విధంగా నేను చేయబోతున్నాను, చేయమంటావా లేదా అని అడిగి మరీ చేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఈయన ఈ యొక్క విగ్రహాన్ని తీసేశాడు, ఆ మందిరాన్ని తీసేశాడు, అన్నిటినీ తీసి అవతల పారేశాడు. అక్కడ ఎవ్వరు చేయటానికి వీలు లేదు. అలాంటి పరిస్థితి ఈ రాజు ద్వారా దేవుడు జరిగించాడు. ఎంతో జ్ఞానం ఉంది నాకు అనేవాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పుడు ఆలోచనలు చేస్తాడు. దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి పరిస్థితులు, దేవునికి విరోధంగా చేసేటువంటి క్రియలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. జ్ఞానం ఉంటుంది, కానీ అజ్ఞానిలాగా తయారవుతాడు. ఇక్కడ మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో 23వ అధ్యాయం 20వ వచనాన్ని పరిశీలన చేస్తే అందులో నరబలిని కూడా చెల్లించేవాడు. నరబలి, మనుషులను కూడా చంపేసి అక్కడ బలి అర్పించేటప్పుడు సహజంగా ఏం చేస్తారు, పిట్టల్ని, ఇంకా జంతువుల్ని, ఇంకా కూడా ఇంకా ఏ బలి అర్పిస్తారు. కానీ ఇక్కడ నరులను కూడా తీసుకొచ్చి బలి ఇచ్చేవాళ్ళు. ఈ సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని అబ్రహాం ద్వారా ఒకసారి గుర్తు చేస్తున్నాడు దేవుడు. నరబలి అనేది ఒకసారి గుర్తు చేశాడు అబ్రహాంకి. ఎప్పుడు తన కొడుకునే బలి ఇవ్వమన్నాడే ఆ దేవుడు. ఆలోచన చేశారా? కుమారుణ్ణి బలివు నాకు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ బలి నరబలి అని అనిపించుకోవటానికి వీలు లేదు. నరబలిని నిషేధించినటువంటి దేవుడు మన దేవుడు. అందువల్లనే వేరే పొట్టేళ్ళని తీసుకొచ్చి బలిపించాడు, కుమారుణ్ణి తీసి పక్కన పెట్టి. ఇందులో దీనికి గుర్తు ఏందయ్యా అంటే నల్లని నక్షత్రాన్ని గుర్తుగా పెడతారు. నల్లని నక్షత్రం ఒకటి ఉండేది, దాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు, దాన్ని నిలిపి ఆరాధన చేస్తూ ఉంటారు. మనం క్రిస్మస్ నాడు ఏం చేస్తుంటాము, ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఊరంతా తిప్పుతాం, చేస్తుంటాం కదా ఆరాధన క్రిస్మస్ రోజుల్లో. అలాంటి నక్షత్రానికి గుర్తుగా ఇక్కడ ఒక నల్లటి నక్షత్రం దేవత అని గుర్తు చేస్తూ ఉంటారు. ఇందులో ఏం చేస్తారంటే తలాన్ని కప్పుకోరు. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, మందిరంలో పోతే స్త్రీలు తలని ఇలా కప్పుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సూదితో కుట్టినటువంటి బట్టలు వాళ్ళు ధరించరు. సూదితో ఏమన్నా బట్టలు కుట్టాల్సి వస్తే, కుట్టి ఉంటే వాటిని ధరించే పరిస్థితి ఉండదు. ఇది అరబ్బులు ఉన్నారే, వాళ్ళు ఆరాధనను పోలి ఉంటుంది. అరబ్బులు ఆరాధించేటప్పుడు కూడా తల మీద గుడ్డ వేసుకోరట, సూదితో కుట్టినటువంటి బట్టలు వేసుకోరట. అలాంటి ఆరాధనకు దగ్గరగా మనకి కనిపిస్తూ ఉంది. మొలకు ఆరాధన అనేది ఇందులో మనం చూస్తే కేమోస్ అనేది మొలకు ఆరాధనకు సంబంధించినటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఇందాక చదువుకున్నాం 1వ రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఇందాక మనం చదువుకున్నాం కదా, అందులో మొలకు అనబడినటువంటి దేవతని కనిపిస్తూ ఉంటే ఇది అమ్మోనీయుల యొక్క ఆరాధన మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఉంది అనేది. ఇది శనిగ్రహం చూసారా, దానికి సంబంధించిందిగా మనం గ్రహిస్తూ ఉంటాం. శనిగ్రహానికి సంబంధించి కానీ దానికి సంబంధించిన ఇతర దేవతలను కానీ వాటికి సంబంధించినటువంటి లక్షణాలన్నిటినీ కూడా ఈ దేవతకు సరిపోయినట్టుగా చూస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అలాంటి కేమోష్ అనబడినటువంటి దేవతని ఆరాధిస్తూ దానికి పూజలు చేస్తూ మమ్మల్ని గొప్పవాళ్ళనుగా చేసింది ఈ దేవతే అని నమ్మి వాళ్ళ యొక్క తండ్రులు తాతలు వాళ్ళ వంశావళికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు,
ఇరాక్ అనబడినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ ఉంది కదండి, ఇరాన్ ఇరాక్ ఎప్పుడు తనుకుంటూ ఉంటారు. ఆ ఇరాక్ నుండి బయటికి దేవుడు పిలిచినట్లుగా కనిపిస్తా ఉంది. ఎంతో గొప్ప ఆరాధికులు వాళ్ళు. వాళ్ళతోటి ఆయనతోటి ఎవరు అబ్రహాము తోటి మాట్లాడితే ఒక్క మాట వెంటనే తిరిగాడు, ఇది నిజం కాదు కాబోలు అని. ఆదికాండం 12వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అంటే ఊరకనే మాట్లాడు, ఆయన కనపడి ఉంటాడు. ఇంతకాలం మనం పూజలు చేశామే, ఈ కెమోష్ అనబడినటువంటి దేవత కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మనకెప్పుడు కనపడలా. కానీ ఈయన ఎవరో నాకు కనపడుతున్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదేదో పెద్ద వెలుగులాగా కనిపిస్తా ఉంది, కాబట్టి ఈయన ఏం మాట్లాడతాడు వినాలి అనే ఆలోచనలో వచ్చేసాడు. దేవుడు ఏం మాట్లాడాడు అబ్రహాంతో ఒకసారి గమనిద్దాం. యెహోవా 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారమే అబ్రాహాము వెళ్ళెను. అసలు అబ్రహాంకి ఒక్కసారి మాట్లాడితేనే ఆలోచనలో పడిపోయాడు. ఈయన ఎవరు, దేవుడు అంటున్నాడే, ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంది, నన్ను గొప్పవాడిగా చేస్తానంటున్నాడే, ఎలా చేస్తాడు అసలు గొప్పవాడిగా? నాకు ఇంతవరకు పిల్లలే లేరు, నాకు వారసుడేమో దాసుడిగా ఉన్నటువంటి ఆయన అవుతాడు అనుకుంటున్నాను. ఒక కొడుకున్నాడు, అన్న కొడుకు, కానీ అతన్ని నేను దూరంగానే ఉంచుతున్నాను. సహజంగా దత్తుకు తీసుకునే వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల్లో నుంచి తీసుకుంటే ఆస్తి మొత్తం ముందుగానే కావాలి అనే వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు. అసలు ఎంత నరకం అనుభవిస్తారంటే అంత ఇబ్బందుల్లో పడతారు వాళ్ళు సొంత వాళ్ళని దత్తుకు తీసుకుంటే. అందుకోసమని ఈ లోతును దూరంగా ఉంచాడేమో. తర్వాత అతన్ని వేరు చేశాడు. చేసినటువంటి పరిస్థితులు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీవు నాతో ఉంటే, నా వెంటబడి వస్తే నేను నిన్ను కాపాడతాను అనే మాట ఇందులో రాసినటువంటి మాట కనిపిస్తూ ఉంది. గొప్ప విశ్వాస వీరుడు. అతనికి ఉన్నదంతా వదిలేసి రా అంటే ఒక్కసారి చెబితే వింటారు ఎవరన్నా? తర్వాత చూద్దాంలే, ఒకసారిగా మాట్లాడేది, మళ్ళీ వచ్చి చెబితే అప్పుడు ఆలోచిద్దాం అనే ఆలోచన కూడా మానవులకి కలుగుతూ ఉంటుంది. ఊరు వదిలేయాలి, స్నేహితుల్ని బంధువుల్ని వదిలేయాలి, సమస్తాన్ని వదిలిపెట్టిపోవాలి. జంతువులు వగైరా వగైరా ఉంటే అమ్మడేసుకొని పోవచ్చు, కానీ భూమిని ఎక్కడండి వాళ్ళు చేసేది? సాగు భూములను వదిలేసిపోవాలా? వదిలేసిపోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఆయనకున్న సమస్తాన్ని భూమి మీద ఉన్నటువంటి వాటి అన్నిటిని విడిచిపెట్టి అది ఎవరో ఆక్రమిస్తారు తర్వాత 2-3 తరాల తర్వాత. ఇక్కడ ఏం జరిగింది? బయలుదేరి వస్తే ఏం చేస్తానంటున్నాడు తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద వస్తుంది. ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? నీవు ఆశీర్వదించబడతావు, నీ పేరు తెలుసుకున్నటువంటి వాళ్ళను కూడా నేను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అనే పదాలు ఇందులో కనిపిస్తా ఉంది. ఆ విశ్వాసమే ఎంత గొప్ప విశ్వాసం అంటే దేవునికి దగ్గరగా చేసేటువంటి విశ్వాసం. ఎంత ఇబ్బంది కలుగుద్దండి. ఆ ఇబ్బందులన్నిటినీ కూడా తట్టుకొని వచ్చేసాడు అబ్రహాం. మనకు చిన్న ఇబ్బంది కలిగితేనే కళ్ళముటి నీళ్లు వచ్చి గిలగిలలాడిపోతాం, భయంకరమైనటువంటి వేదన వస్తుంది ఇంట్లో. అయ్యో ఇంత ఇబ్బంది కలుగుతుంది, ఇన్ని బాధలు వస్తున్నాయే, నాకే రావాలా ఇవన్నీ? ఎంత గొప్ప పాదిరైనా కూడా అనేది అది. ఏ విశ్వాసులు ఇంతమంది ఉన్నారుగా, వాళ్ళకి రావచ్చుగా. వాళ్ళకి ఎన్నిసార్లు చేయబెట్టి ప్రార్థన చేశాను. నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే నీ శక్తి అనుకుంటున్నావు నువ్వు, దేవుడు ఆశీర్వదిస్తాడు అనే పదం ఇందులో కనిపిస్తా ఉంది. ఇతడు దేవుని యొక్క స్నేహితుడు అని
దేవుడు చెప్పుకుంటున్నాడు. స్నేహితుడట. స్నేహితుడి దగ్గర ఏమన్నా దాపరికం ఉంటుందండి? ఉండదండి. ఆయన దగ్గర ఏమన్నా ఉంటే ఈయనకి చెబుతాడు, ఈయన దగ్గర ఏమన్నా ఉంటే ఆయనకి చెప్పుకుంటాడు. అదే కదా చెప్పాడు. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చాడు, సింధూర వృక్షం దగ్గర కూర్చొని ఉన్నట్ట. మమ్మీ దగ్గర ఆడు కూర్చొని గుడారం బయట కూర్చొని నిలబడి ఉన్నా అంట. ఎండలో మా మనవడు ఆడుకుంటున్నాడు. ఒరే నాయన ఎండలో వద్దురా అని పిలిస్తే ఈ వాక్యం అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి దగ్గర విన్నాడు. ఇది ఏమన్నాడు? అబ్రహాం గారు ఎండలో గుడారంలో దగ్గర ఎండలో నిలబడ్డప్పుడు దేవుడు పిలిచాడు కదా, అందుకని నేను ఎండలో ఉన్నాను అంటున్నాడు. చిన్నపిల్లలకి వాక్యం తెలియజేస్తే అది మనకి మరలా రిపీట్ చేస్తా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఎండలో నిలబడితే దేవుడు కనపడతాడు. నిజమే, వేడి చేసి ఇష్టానుసారంగా చిన్నపిల్లలకి. ఇందులో ఇతడు దేవుని యొక్క స్నేహితుడు. ఈయనకి నేను చెప్పకుండా ఉంటానా? నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా? ఎక్కడికి వెళ్ళాడు? లోతు వెళ్ళిన ప్రదేశాన్ని నాశనం చేయటానికి మేము వచ్చాము అని చెప్పటానికి తర్జన భర్జన పడ్డారంట వాళ్ళు. వచ్చినటువంటి దూతలు ఆలోచన చేసి చేసి చెప్పాలా వద్దా ఆలోచనలో పడ్డారు. అబ్రహాం ఏమో భోజనం పెట్టాడు, వాకిలి దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడటల్లా. భోజనం చేసేటప్పుడు అంతమంది కుటుంబ సభ్యులందరూ ఎందుకు కూర్చుంటారండి? ఏదో ఒకటి మాట్లాడుకుంటూ తింటారు. ఏం జరిగింది? నీకేం జరిగింది? యోబు గారు ఉన్నారు, పిల్లలందరినీ కూర్చోబెట్టుకునేవాడు, రోజు బలి అర్పించేవాడు. ఎందుకని? ఏరా నాయన, పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా నువ్వేం పనులు చేసావు? దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేసావా? నువ్వేం చేసావు? ఎంతమంది కుమారులు యోబు గారికి? 7 కుమార్తెలు? 3 ముగ్గురు కుమార్తెలు. చెప్పేది నువ్వే చెప్పుకోండి. ముగ్గురు అక్క చెల్లెలు. 7, 3, 10. 7 ఎత్తుకున్నారు. గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. 7 రోజులు కూడా ఆయన బలి అర్పించేవాడు. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి అని గుర్తు కోసం పెట్టాడు 7. మొదటి రోజు పెద్దవాడు, తర్వాత 2వ వాడు, 3వ వాడు, ఇలా 7 రోజులు. వారం మొత్తం అదే వస్తే మళ్ళీ మొదటికి వచ్చేటప్పటికి పెద్దవాడి దగ్గరకు వచ్చి బలి అర్పించేవాడు. అర్పించేటప్పుడు ఆడపిల్లలను వదిలేలా, వాళ్ళని కూడా పిలుచుకునేవాళ్ళు. కుమారులు చేసిన పని ఏందో తెలుసా? మొన్న నేను పోతుంటే మా అక్క లేదంటే మా చెల్లెలు పక్కనోడితో నన్ను గురించి మాట్లాడుతుంది. అటు మాట్లాడుకుంటారుగా, ఏమన్నా లోపం జరిగితే ఆడపిల్లలు, కాబట్టి నేను పిలవను అన్నారా? తమ అక్క చెల్లెలు కూడా పిలిచి అన్నపానం తెలుసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళు నరకం చూపించే ఆడపిల్లలు కూడా ఉన్నారు. నరకం అంటే కష్టాలు పెట్టడం అని, అంతకంటే ఏం లేదు. వాళ్ళని కూడా పిలుచుకొని సాయంత్రం పూట ఏం చేసేవాడు? బలి అర్పించి దేవునితో సమాధాన పరిచేవాడు. బలి అర్పించి ఏం బలిది? సమాధాన పడేటువంటి బలి. ప్రార్థన చేసేవాడు. అయ్యా, ఈ పిల్లలు ఎవరైనా ఈ రోజు ఏమన్నా తప్పు చేస్తే క్షమించు. చేస్తున్నావా? నువ్వు ఎప్పుడన్నా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? మొరపెట్టు. దేవుడు వినేటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేవునికి యోబు గారు రోజు బలి అర్పించేవాడు పిల్లల కోసం. మన పిల్లల్ని సోష వచ్చి నిద్రపోతుంటాం మనం, వాడేవో ఎక్కడెక్కడో తిరిగి వచ్చి స్నానం చేయకుండా పడుకుంటాడు. ఇందులో అందుకని ఇతను దేవుని యొక్క స్నేహితుడు అని పిలువబడ్డాడు. 3 పర్యాయాలు పిలువబడ్డాట పరిశుద్ధ గ్రంథంలో. నేను అబ్రహాముకి దేవుణ్ణి అని ఎవరు చెప్పుకున్నారు? దేవుడే చెప్పుకుంటున్నాడు. దేవుడు చెప్పుకున్నాండి. నేను పరమ నీచుడిని, దౌర్భాగ్యాన్ని, పనికిమాలిన వాడిని అయి ఉంటాను అనుకోండి. నేను పలానా ఆయనకి దేవుడిని అని చెప్పుకున్నాడు అనుకోండి, జనం ఏమంటారు? పనికిమాలినోడు, వీళ్ళ దేవుడు ఇంకెంత గొప్పోడో,
అని అంటారా లేదా? అంటారంట. అబ్రహాం చూశాడు అంటే అబ్రహాం ఎంత నీతిపరుడై ఉంటే దేవుడు ఇతను నా యొక్క స్నేహితుడు అని చెప్పుకుంటాడు. పైగా నేను అతనికి దేవుణ్ణి అని చెప్పుకుంటాడండి. ఎంత గొప్పమైనటువంటి విశ్వాసం అండి అబ్రహాంలో ఉంటది. ఊరు వదిలేసి రావటం అంటే అసలు ఎంత గొప్పదైనటువంటి విషయం. స్నేహితులను వదిలేయటం, ఊరు వదిలేయటం ఎంత ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది. అటాచ్మెంట్ అవన్నీ వదిలిపెట్టాడు. చూద్దాం ఎవరెవరితో అన్నాడు దేవుడు. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూద్దాం. అక్కడ నుండి అతడు బయర్షబాకు వెళ్ళెను. ఆ, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఉమ్, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఉమ్. నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఎవరిని విస్తరింప బట్టి? చేతును. నా నీ తండ్రి అయిన దాసుడైనటువంటి అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఎవరితో చెబుతున్నాడు? అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు భయపడి ఉంటాడు. చుట్టూ అమ్మోనీయులు ఉన్నారు, అలాగే రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, భయంకరమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. వాళ్ళ మధ్యలో నేనున్నాను, నన్ను ఏమైనా చేస్తారేమో, నేను ఒంటరి వాడిని అయిపోతున్నానని భయపడుతున్నావేమో. నేను అబ్రహాము యొక్క దేవుణ్ణి, నేను నీకు తండ్రి అయిన అబ్రహాము యొక్క దేవుణ్ణి, నేను వేరే చోట నుండి నేను పిలిచాను నిన్ను, కాబట్టి నీవు భయపడవలసిన పని లేనే లేదు అని ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తావు. అలాగే ఆదికాండం 28వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇందులో యాకోబు గారితో మాట్లాడుతున్నటువంటి దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఇందాక ఇస్సాకుతో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి అన్నాడు. తన కొడుకు నీతిమంతుడిగా బ్రతికాడు. ఇస్సాకు గారు నీతిమంతుడిగా బ్రతికాడు కదా, అందుకే ఇస్సాకు దేవుణ్ణి అని కూడా చెప్పుకున్నాడు కదా. చెప్పుకోవటానికి కారణం అదే. అబ్రహాము నీతిపరుడు, కొడుకుని నీతిపరుడుగా పెంచుకున్నాడు. అందువలన ఆయన పేరు కూడా యాడ్ చేశాడు. ఇక్కడ యాకోబుతో అంటున్నాడు, తండ్రి అయిన ఇస్సాకుకి తాత అయిన అబ్రహాము దేవుడను. కాబట్టి నీవు ఎక్కడికి పోతే అక్కడ విజయము నీదే, ఎక్కడికి పోతే అక్కడ నేను నిన్ను దీవిస్తాను. వాళ్ళ మామతోటి మాట్లాడాడు కదండి, వాళ్ళ మామ మాట్లాడుతున్నాడు, నీ వలన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎవరైనా లాభం లేకుండా ఏ పని చేయడంట. ఆయన పేరు లాభాన్ సార్. లాభం లేకపోతే నేను అసలు ఏ పని చేయనయా. ఆయన పేరే లాభాను. గుర్తుపెట్టుకోవటానికి మొండి సూత్రాలు ఇవన్నీ కూడా. అంతేగాని ఆయన లాభం చూసుకుంటాడు. లాభం చూసుకున్నాడు, లేకపోతే 20 సంవత్సరాలు దాస్యం అట్ట చేశాడు అంటున్నటువంటి మాట యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏం చేసి వచ్చాడు యాకోబు? తప్పుడు పని చేసి వచ్చాడండి. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, తల్లితోటి అసలు తల్లి చేసిన పనికి తల్లిని వదిలేశాడు. ఇలాంటి పని చేసి పారిపోయి వస్తా ఉంటే, నిద్రపోతుంటే నీవు భయపడవకు. ఒంటరి వాడు అక్కడ యాకోబు ఒక్కడే బయలుదేరి వచ్చాడు. ఎడారిలో వండుకున్నాడు. ఎడారిలో ఆ సర్పాలు, విష సర్పాలు ఉంటాయి, తేళ్లు, మంటగబ్బలు, భయంకరమైన కీటకాలు ఉంటాయి. ఆ దోమ కుట్టిందంటే అక్కడే చచ్చిపోతాడు. మనకి దోమ కుడుతుంది కదండి, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, రకరకాల. ఒక్క దోమ కుడితే చాలు, అంతేగా. డెంగ్యూ వచ్చిందంటే ఎన్ని దోమలు కుట్టుంటాయి? ఒక్క దోమేనండి, కొడుతుందండి. ఆ ఒక్క దోమ కుడితే చాలు, వీడు మటాస్ అయిపోతాడు. అక్కడ అలాంటి దోమలు భయంకరంగా ఉంటాయి, కీటకాలు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు కుడితే చచ్చిపోవటమే. ఈ మధ్యకాలంలో నేను పేపర్లో చదివాను, శరీరాన్ని లోపల కండరాలు కూడా పీక్కునే బ్యాక్టీరియా వచ్చిందట.
మనిషి మనిషిలాగానే ఉంటాడు, లోపల కండరాలన్నీ కూడా బ్యాక్టీరియా తినేస్తుందట. మనిషి చచ్చిపోతాడు. మొన్న 5 8 మందో ఏదో లెక్క కూడా చెప్పాడు, చచ్చిపోయారట వేరే దేశంలో. ఇక్కడ చెబుతున్నాడు యాకోబుతో, నీవు భయపడాల్సిన పని లేదు. ఒక్కడినే అనుకుంటున్నావా? ఒంటరితనం అనుకుంటున్నావా? ఇప్పుడు దాకా లేనటువంటి ఉన్నటువంటి జీవితాన్ని నువ్వు పోగొట్టుకొని ఒక్కడివే మిగిలిపోయావా? భయపడబాకు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను దేవుడే తోడుగా ఉంటాడు అని చెప్పుకున్న దేవుడే. ఆయన పేరు ఏందండి? యెషయా గ్రంథకర్త అంటున్నాడు 7:14 ఏమన్నాడు? చదవాల్సిన పని ఏముందండి? ఆయన పేరు ఇమ్మానుయేలు అనే పేరు. విచిత్రము, భయంకరము, లేదంటే ప్రజలందరూ విస్మయము పొందేటట్టుగా నేను చేస్తాను. ఏంటో తెలుసా? ఒక కన్యకకు కుమారుడు పుడతాడు, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టండి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడు. ఆయన పేరే అయింది తోడుతో మానవులకు తోడుగా వచ్చేటువంటి పరిస్థితి అండి. అలాంటి తోడు ఆయన. ఆ తోడు కలిగినటువంటి దేవుడు మన దేవుడు, మనకు తోడుగా వచ్చే దేవుడు. నేను నీకు తోడుగా ఉండేటువంటి దేవుడిని కావాలంటే చూసుకో అని ఆ రాత్రి ఏం చేశాడో తెలుసా? ఒక నిచ్చెన కనిపించాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి దిగుతూ కనిపిస్తున్నటువంటి సంఘటన ఈ యాకోబు నమ్మేటట్లుగా చేయాలి. అది ఏదో కనబడ్డాడు పోయాళ్లే అనే పరిస్థితి కాదు. యాకోబు నమ్మేటట్లుగా మాట్లాడాలి. సువార్త పరిచర్యలు ప్రజలు నమ్మేటట్లుగా మాట్లాడాలి. అంతేగాని బోటకపు కబుర్లు ఇవి ఉండకూడదు. అందులో రకరకాలైనటువంటి పిచ్చి మాటలు సువార్తలో ఉండకూడదు. అదే చెప్పేది బైబిల్. బోటకపు మాటలు నీకెందుకు? పౌలు గారు అంటున్నారు, నేను వాస్తవం మాట్లాడాను, అందుకే నన్ను పట్టుకొని కొరడాలతో కొట్టారు. నిజం చెప్పినోడట ఊరి నుంచి అలగొట్టండి అన్నారు సామెత. అబద్ధికుల్ని వాళ్ళు ఆశ్రయిస్తారు తప్ప యోగుల్ని, మంత్రాలు వేసేవాళ్ళని, అంతరాలు వేసేవాళ్ళని వాళ్ళు ఆశ్రయిస్తారు. గుడికి రండిరా బాబు అంటే ఓ 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది అంతే. అంతరాలు వేసే దగ్గర చూడండి, పొద్దున 6ంటికి ఈయన అంతరం వేసే ఆయన 10ంటికి వస్తాడంటే 6ంటికే కూర్చుంటారు అక్కడ. అపవాది ఆ విధంగా చేస్తాడు. చూసారా? ఇంకొకసారి చూద్దాం. 2 సార్లు దేవుడు మాట్లాడాడు కదా. ఎవరితో మాట్లాడాడు? ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకుతో ఎందుకు మాట్లాడాడు? బావులు తవ్వుతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గొడవలు చేసేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు. ఆ నీళ్లు వాళ్ళు దాక్కునేవాళ్ళు, ఏళ్ళని రానిచ్చేవాళ్ళు, తవ్విన వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. సరే అని ఈయన ఏం చేశాడు? అక్కడి నుంచి తప్పించుకొని వేరే చోటుకు పోయి మళ్ళీ తవ్వితే నీళ్లు విస్తారంగా పడుతూ ఉంటాయి. చివరికి వాళ్ళే రాజీకి వచ్చారనుకోండి, ఎన్నిసార్లు తవ్విస్తాం ఆయన చేత అని. యాకోబుకేమో తప్పుడు చేసి వేరే మార్గాన్ని వెళ్తా ఉంటే దేవుడు కనిపించాడు. ఇంకొక ఆయనకి కూడా కనిపించి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3:6 వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఇంకొక ఆయన కనిపిస్తూ ఉంటాడు. చూద్దాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఆమేన్. ఇందులో అంటున్నాడు, పొద దగ్గరకు పరిగెత్తా అండి. ఏంది ఈ పొద? తగలబడుతుంది కానీ, మంట వస్తుంది కానీ కాలిపోతుంది. వస్తుంది కానీ పొద తగలబట్టలా. విచిత్రంగా ఉందే అని దగ్గరకు పోయాట. దగ్గరకు పోతే ఒక స్వరము అందులో నుంచి వస్తుందట. మంటలో నుంచి స్వరం రావటం ఏందండి? మంటలో ఉన్నటువంటి దేవుడు ఆయన అగ్ని అయినటువంటి దేవుడు మన దేవుడు. ముగ్గురిని పడేశాడు అగ్నిలో. పడేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఎవరా ముగ్గురు? షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ ముగ్గురిని వేస్తే 4 కనపడుతున్నారు. 4 ఆయన ఎవరు? అగ్ని అయినటువంటి దేవుడు. అగ్ని. మనం మ్యాథమెటిక్స్ మనకు అందరికి తెలుసుగా. -*- ఏమైపోయింది? ప్లస్ అయిపోయింది. అలాగే అగ్ని అయిన దేవుడు అగ్నిలో ఉంటే చల్లగా ఉంటుందండి. చలి పుట్టే అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళకి. అగ్ని అయిన దేవుడు కనిపిస్తూ ఉన్నది.
మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని యాకోబుతో మాట్లాడితే ఈ యాకోబుని కూడా అందులో కలిపేశాడు. యాకోబు దేవుణ్ణి అంటే మారు మనసు పొందిన తర్వాత యాకోబు ఏమైపోయాడు? ఇజ్రాయేలుగా మార్చబడి నమ్ముకున్నాడు. ఇదిగో ఈ ముగ్గురికి నేను దేవుణ్ణి. దేవుడు అంటున్నాడా నిన్ను నన్ను చూసి నేను ఈయనకి దేవుణ్ణి అని? యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఆయన్ని దేవుడుగా చేసుకో. ఆయన దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఆయన చూసి భయపడతా పనులు చేయి. చేస్తున్నావా? నిన్ను దేవుడుగా ఆయన ఉంటున్నాడా నీకు దేవుడుగా? దేవుడు అంటున్నాడా ఇతను నాకు ప్రియమైనటువంటి వాడు? దానియేలుతో అంటున్నాడు, దానియేలు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చింది. నీవు బహు ప్రియుడవు. ఎంత ప్రియుడండి దానియేలు! సింహాల మధ్యలో నుంచి కాపాడబడినటువంటి దానియేలు. ఎంత గొప్పదైనటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. ఇందులో మోషేతో మాట్లాడిన దేవుడు, ఓరా నాయనా నువ్వు అక్కడికి వాళ్ళందరినీ కాపాడాలి, నువ్వు నీ పని అదే అంటే దేవుడు అగ్నిలో కనిపించాడు అనగానే ఏం చేశాడు? వణికిపోయాడు. దేవుడు కనిపిస్తే నేను ఏం చేయాలి? అసలు నా పరిస్థితి ఏంటి? దేవుడు ఏంది నాకు కనపడటం ఏంది? నేనేం చేసి వచ్చాను? ఒకరిని మర్డర్ చేసి వచ్చాను. ఆ పాపం ఇంకా వెంటాడుతూనే ఉంది నన్ను. అలాంటి పరిస్థితుల్లో నాకు దేవుడు కనపడటం ఏంది? మహాపాపినే నేను అనే పరిస్థితి అందులో కనిపిస్తా ఉంది. ఈ మోషేతో మాట్లాడినటువంటి దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా, అబ్రహాంకి ఈయనకి మధ్యలో కూడా ఎలాంటి రహస్యాలు ఉండేవి కావు. ఆయనకు తోచింది ఈయనతో మాట్లాడేవాడు, ఈయనకి తోచింది ఆయనతో మాట్లాడేవాడు. సొదొమ గొమొర్రాలని నాశనం చేసేటప్పుడు నీతిమంతులు, అందులో నీతిమంతులు ఉంటారు కదయ్యా, వాళ్ళతో ఆ పట్టణాన్ని నాశనం చేస్తా వాళ్ళు ఉంటే అని అడుగుతారు. ఎందుకని 50 అన్నాడు? లోతు సేవకులు 50 మంది ఉంటారు. ఆ 50 మంది అలాగే ఉండి ఉంటారు నీతిపరులుగా అనే ఆలోచనతో అన్నాడు. 45. అరే చుట్టూ అన్య దేవతలను పెట్టుకొని పూజ చేస్తున్నారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు ఈ లోతు. దూరపు కొండలు నన్నగా ఉన్నాయని పోయాడు. దగ్గరకు పోతే ఆ గుంటలన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు చూస్తేనేమో తగలబెడతానంటున్నాడు దేవుడు. ఆ 50 మంది ఉండుంటారు కదా, నీతి పరులైన 50 మంది ఉంటారు కదయ్యా అంటే అయితే సరేలే అన్నాడు. ఒక 5 మంది తగ్గిపోతారేమో, తప్పిపోతారేమో, ఇంకొక 5 పోతారేమో, ఇంకొక 5 పోతారేమో. 5 తోటి కుదరట్లేదు, 10 మంది తగ్గిపోతారేమో. 30 మంది బేరం ఆడాడండి. ఎందుకు బేరం ఆడటం? తను పంపించినటువంటి ఆ యొక్క శిష్యులైనటువంటి వాళ్ళు, సేవకులైనటువంటి వాళ్ళు దేవుణ్ణే నమ్ముకొని ఉంటారు అనే పరిస్థితి, ఆలోచన ఇతనికి కలిగే ఉంది. సరే లోతైనా సరిగా ఉండి ఉంటాడేమో అని వాళ్ళు ఆలోచన చేసి, సరే లోతుని కాపాడాలి. ఎవరిని చూసి? అబ్రహామును బట్టండి. అబ్రహామును చూసి నేను లోతుని కాపాడతాను అంటే లోతులో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయన్నమాట. లేకపోతే ఆయన్ని చూసి ఆయన కాపాడబడచ్చు కదా? లేదు. చివరికి ఏమైంది? తన భార్య పోయింది, పిల్లలు తప్పులు చేశారు, ఈయన మద్యం తాగాడు, ద్రాక్ష తోటలు పెంచాడు, తాగాడు, తందనాలు ఆడాడు, ఏ చేసిన పనులు మనకు కనిపిస్తావు అబ్రహాం చరిత్రలో క్లుప్తంగా. అది రెండో ఆయన ఉన్నాడు కదా, విశ్వాస వీరుడు ఇస్సాకు గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్సాకు అబ్రహాం గారి యొక్క కుమారుడు. ఇస్సాకు అంటే ఏంది? నవ్వు. ఎందుకని నవ్వు అని పేరు పెట్టుకున్నాడు? సారా నవ్వింది కనుక సారమ్మ గారు గుడారం దగ్గరకు వచ్చి నవ్వుకుందంట. నాకు పిల్లలు పుట్టడం ఏందా, భలేవాడివే నువ్వు, నాకు ఇప్పటికే 65 ఏళ్ళు, నాకు పిల్లలు పుట్టడం ఏంది, పెద్ద చెప్పొచ్చాళ్లే, ఇంకేం దేవుడు అనుకోని ఉంటుంది మనసులో. సేవకులకైనా సరే నొప్పులు వస్తే ఈయనేం దేవుడు లేదో, ఇంతకాలం సేవించాను నాకే రావాలా అనేవాళ్ళు కూడా మనకు కనిపించేవాళ్ళు కనిపిస్తారు. ఇతను పెద్ద ప్రార్థనా పరుడు, ప్రార్థన చేస్తా ఉంటాడు 24 గంటలు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ప్రార్థన చేసేవాడు.
యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే ప్రార్థనలు చేసేవాడు. ఎక్కడ ఈయన ప్రార్థన చేసేది? ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడికి పోయేవాడు. ఏం స్థలమో తెలుసా? ఆ స్థలం పొలానికి పోయేవాడండి. పొలంలో కూర్చునేవాడు. ఆ పొలంలో కూర్చొని ప్రార్థనలు చేస్తా ఉండేవాడు. పొలంలో ఇంకెవరుంటారు? ఆయన చుట్టూ దూరంగా ఉంటారు ఎవరైనా ఉంటే. ఒక్కడే కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటాడు. అతనికి ప్రార్థన చేయటానికి ఒక సమయం కూడా ఉండేదట. సమయాన్ని మనం పరిశీలన చేసి ఆదికాండంలో 24వ అధ్యాయంలో 63వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచూ ఉండెను. ఎక్కడండి? పొలంలో సాయంకాలం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయనకి ఒక విశేషం కనపడుతుంది. అతనికి ఒక జతని తీసుకొని వస్తున్నాడు. ఏకాంగులను ఏం చేస్తాడట దేవుడు? ఏకాంగులను సంసారులుగా చేస్తాడు ఆయన. ఒక్కడే యవన ప్రాయంలో ఉన్నాడు. అప్పట్లో 40 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు అండి. 40 సంవత్సరాలకి పెళ్లి చేసేవాడు. ఒక విచిత్రమైన సంఘటన ఇందాక గుర్తు చేసుకున్నామే. 30 సంవత్సరాల వయసులో బలి ఇవ్వటానికి తీసుకుపోయాడు ఈయన్ని. తను మోయగలిగినటువంటి తనను తగలబెట్టడానికి సరిపోయే కట్టెలు ఆయన చేతనే పంపించాడు దేవుడు ఇస్సాకు ద్వారా. చిన్నపిల్లాడు కాదండి ఇస్సాకు, అప్పుడు చాలా పెద్దవాడు. ఎందుకని? శారా గారు చనిపోయినప్పటికీ 127 సంవత్సరాలు బ్రతికింది. అంటే అప్పటికి 90 ఏళ్ళకి ఈయన పుట్టాడు. అప్పటి నుంచి 127 అంటే 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు బతికింది ఆమె. ఈ 30 సంవత్సరాల వయసులో ఏం జరిగిందయ్యా అంటే అబ్రహాం గారు తీసుకుపోయి బలి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. యవ్వన ప్రాయంలో యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ చేసిన 30వ సంవత్సరం అయిన తర్వాత సేవకు వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం పరిశీలన చేసే పాత నిబంధనలో మనకు 30 సంవత్సరాలు దాటితేనే సేవ అనే మాట కూడా రాయబడ్డది. రిఫరెన్స్ నాకు గుర్తులేదు, కానీ 30 సంవత్సరాలు దాటితే సేవకు వచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. అప్పటిదాకా ఉండేవాళ్ళు. అప్పటి రోజుల్లో అది, ఇప్పటి రోజుల్లో కాదు. పాత నిబంధనలో అప్పటి రోజుల్లో వాళ్ళు బలంగా ఉండేవాళ్ళు. 120 సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ ఉండేది. అంతకు మించి కూడా బ్రతికేవాళ్ళు అధిక బలం ఉంటే. అలాంటి పరిస్థితి. సాయంకాలము ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఒక్కసారి తలెత్తి చూస్తే తనకు కావలసిన వధువు అక్కడి నుంచి వస్తా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. చూసారా? వివాహం అయిన తర్వాత ఇతను ప్రార్థన చేశాడు. 40 సంవత్సరాలకి వివాహం అయింది. ఆ తర్వాత ఇతనికి సంతానం లేకుండా కొంతకాలం గడిచిపోయింది. ఈయన భార్య పేరేంది? రిబ్కా. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు, భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెయిట్ చేశాడు. చూస్తా ఈయన ఎవరికే ప్రార్థన చేసుకుంటాడా, తనకు నేను ఇచ్చిన భార్య కోసం ప్రార్థన చేస్తాడా లేదా. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఇతడు ప్రార్థన చేసినప్పుడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆయన ప్రార్థన దేవుడు విని రిబ్కా గర్భవతి అయినట్లుగా కనిపిస్తా ఉంది. కరువు కాలంలో కూడా ప్రార్థన చేశాడు ఈయన. కరువు వచ్చింది, విత్తనాలు వెళ్ళాడు. అయ్యా, లోకం అంతా కరువుతో మారిపోతున్నారు, తిండి లేదు, వర్షం లేదు, డ్యాములన్నీ ఎండిపోయే స్థితికి వచ్చినాయి, నీళ్లు లేవు, వరి పంట అంటున్నారు. తినటానికి ఏం కావాలయ్యా? సబ్స్టిట్యూట్ ఉన్నాయి కదా, జొన్నలు, రాగులు, సద్దలు, ఇవి పండించుకోండి మీరు, వాటికి నీరు తక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది, అదే మాట మాట్లాడు. కానీ ఇతనికి ఏమొచ్చిందో తెలుసా? 100 అంతల ఫలం వచ్చినాడు. 100 అంతల ఫలం పొందాడు అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది.
ఆదికాండం 26:12 మనం చదువుకోవచ్చు ఆ మాటని. అలాంటి గొప్ప ప్రార్థనాపరుడు, విధేయత కలిగిన కుమారుడైన ఇస్సాకుకి మళ్ళీ 40 సంవత్సరాల వయసులో, అంటే 80 సంవత్సరాలకి పిల్లలు పుట్టారండి. 40 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. దేవుడు ఆలోచన చేస్తున్నాడు, పిల్లల్ని ఇవ్వకపోతే దేవుణ్ణి తిరస్కరిస్తాడేమో చూద్దాం. ఇది ఆయన ఆలోచన. ఎంత అయితే ఏందయ్యా, నువ్వు ఎంత ఇస్తే నాకేందయ్యా, నాకు పిల్లలు లేరుగా, నన్ను ఏం చేయమంటావు, సంపాదించి ఊళ్ళో వాళ్ళకి పెట్టమంటావా ఏంది అన్నాడు అబ్రహాం. మనలో కూడా చాలా మంది అంటుంటారు, పిల్లలు లేనప్పుడు ఎందుకు నేను సంపాదించింది నేను బతికినా, నా భార్య బతికినా సరిపోద్ది, ఇంకెందుకు సంపాదించడం నేను అనేవాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఇక్కడ యాకోబుని, మూడవ వ్యక్తి యాకోబుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పితరుడైనటువంటి యాకోబు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ యాకోబుని గురించి మనం తెలుసుకోవచ్చు. ఇతను ఇస్సాకు యొక్క కుమారుడు. మనం అనుకుంటున్నాం కదా, అబ్రహాము విశ్వాసి, ఇస్సాకు విశ్వాసి, ప్రార్థనాపరుడు, వాగ్దాన పుత్రుడు అని. అంటే అలాగే కంటిన్యూ చేయలే దేవుడు గుర్తు చేస్తున్నాడు, మీకు కూడా అవిశ్వాసి అయినటువంటి కుమారులు పుడతారు, వాళ్ళు కూడా దౌర్భాగ్య పనులు చేస్తారు అని గుర్తు చేయటానికి యాకోబుని పుట్టించాడు. లేకపోతే ఎందుకు గుర్తు చేయటం, విశ్వాసనే మళ్ళీ పుట్టించవచ్చుగా. ఇస్సాకు ఆయన యొక్క కుమారులు ఇద్దరు. ఎవరు వాళ్ళు? యాకోబు, ఏసావు. ఏశావు తల్లిదండ్రుల్ని అక్కడ కూర్చొని వాళ్ళు కాపాడాడు ఇస్సాకు, అది కుమారుడు ఏశావు. కాకపోతే తర్వాత దేవుళ్ళ పొందలేక వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం తీసేయండి. అంటే యాకోబు తిరిగి వచ్చేంత వరకు కూడా గృహంలో ఉన్నాడు, తల్లిదండ్రులను కాపాడుతూ వచ్చాడు. ఎక్కడ ఉద్యోగం చేసినా సాయంత్రానికి వచ్చేవాడు, ఏ పనికి పోయినా సాయంత్రానికి అమ్మా నాన్నని పరామర్శించేవాడు, తల్లిదండ్రులను పరామర్శించేవాడు. ఎంత గొప్పదైనటువంటి మాట ఇందులో కనిపిస్తూ ఉంది. ఇతను యాకోబుని గురించి మనం పరిశీలన చేస్తే, అతను మోసగాడు అన్నారు, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇలాంటి వాడిని ఏం చేశాడు? ఇజ్రాయేలుగా మార్చాడండి. ఇజ్రాయేలు అనే మాట ఇందులో మనం చూస్తూ ఉంటాం. ఇజ్రాయేల్ అనే పదానికి అర్థం ఏందో తెలుసా? దేవునితో పోరాడువాడండి. మనుషులతో కాదటండి ఆయన పోరాడింది, దేవునితో పోరాడాడు. ఉదయాన్నే లేచి కుట్టుతున్నా అంట, ఏందయ్యా అంటే ఏదో దెబ్బ తగిలిందిలే అని చెప్పుకుంటున్నాడు. చూసారా? మనం పరిశీలన చేస్తే ఎంత గొప్పదైనటువంటి మార్పు యాకోబులో జరిగింది. ఆ నిచ్చెన మీద దేవదూతలను చూసినటువంటి ఈయనలో ఎంతో గొప్ప మార్పు జరిగింది. చదువుకోవచ్చు. ఆదికాండంలో 32, 33 అధ్యాయాలను మనం పరిశీలన చేస్తే, అందులో మనం పరిశీలన చేస్తే యాకోబులో ప్రార్థన అనేది మారింది. అప్పుడున్న ప్రార్థన వేరు, ఇప్పుడున్నటువంటి ప్రార్థన వేరు. 32వ అధ్యాయం 26వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రార్థన అతని హృదయములో నుండి వచ్చింది బయటికి. పైకి ప్రార్థన చేయలే, హడావుడి ప్రార్థన చేయలే. ఎక్కడికైనా పోవాలి అంటే ఆ పోయే దారిని బట్టి ప్రార్థన కాదు, ఇది కూర్చొని ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన యాకోబుకి మనం చూస్తున్నాంగా. 32వ అధ్యాయం 27, 28 వచనాలను చూస్తే పేరు మారిపోయింది. తన పేరు మార్చుకున్నాడు, ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. దేవునితో పోరాడాడు ఈయన. అంత గొప్ప విశ్వాసి అయినటువంటి యాకోబుగా మారినట్లుగా మనకు కనిపిస్తావు. యాకోబు యొక్క నడక మారింది. 32వ అధ్యాయం 31వ వచనం చూస్తే ఆయన యొక్క నడత ఎలాంటిది అంటే దుష్టమైనటువంటి నడత, అది మార్చుకున్నాడు. మనం చూస్తే యాకోబు యొక్క మనస్సు మారిపోయింది. నేను గొప్పవాడిని, నేను ఈ విధంగా చేస్తాను అని చెప్పుకున్న ఈయన మామ దగ్గరకు పోయి దాస్యం చేసేటప్పుడు మనస్సు మారిపోయి దేవుని వైపు తిరిగినట్లుగా అనిపిస్తుంది. 33వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే మాట మారిపోయింది. ఆయన మాటలో తేడా వచ్చింది. అప్పుడు దాకా రకరకాల మాటలు వచ్చాయి నోటి నుంచి. యాకోబు గారు అంటున్నారు కదా, ఏమంటున్నారు? ఈ యాకోబు కాదు, పత్రికలో ఉన్నటువంటి యాకోబు గారు. అతని నాలుక
ఎంత భయంకరమైనది అంటే ఒక నాలుక అడవిని అగ్నియే. తగలబెట్టేటువంటి నాలుకంట అది. అడవి తగలబడుద్దంటే నాలుగులో నుండి వచ్చినటువంటి ఆ మాట వలన ఊరు తగలబడుద్ది, ఇల్లు తగలబడుద్ది, అందరూ వేరుపడిపోతారు, ఊరు వదిలేసి పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మాట మారిపోయింది. యాకోబు యొక్క చూపు మారిపోయింది. వాళ్ళ అన్నను చూస్తున్నాడు, భయపడుతున్నాడు. అయ్యో మా అన్నను మోసం చేశానే, తండ్రిని మోసం చేసి వచ్చానే, ఎలా పరిస్థితి ఏంటిది, ఏం చేయాలి, మా అన్న వచ్చి చంపుతాడేమో అని వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరిని ముందుకు పంపించాడు. చూపు, అన్న మీద ప్రేమ గౌరవం. ఎంత కాలం అయిపోయిందో మా అన్నను చూసి, అన్న అనుకుంటున్నాడు నా తమ్ముడిని చూసి ఎంత కాలం అయిపోయింది, మాట్లాడక ఎంత కాలం అయిపోయింది. ఇప్పుడు అలాగే ఉన్నారా? స్నేహితులకి మిగిలిన వాళ్ళకి ఎకరాలు ఎకరాలు దానం చేస్తాడు, అన్నదమ్ముల మధ్యలో ఒక్క సెంటు దగ్గర వాళ్ళ ఆవిడ ఊరుకోదు. పెద్ద పెద్ద గొడవలు వచ్చి కొట్టుకున్న కారణం ఏంటి అంటే జనం నవ్వుతారు. ఎవరన్నా ఒక్క సెంటు, అరసెంటు, గజం ఎందుకు పోవాలి అని వాళ్ళ ఆవిడ అడిగితే వీడు పోతాడు ముందుకి తమ్ముడి మీదకి, తమ్ముడు వస్తాడు వాళ్ళ అన్న మీదకి. అలాంటి అన్నదమ్ముల మధ్యలో ఉన్నాడు. అదే కదా జరిగింది, అన్నదమ్ముల మధ్యలో గొడవలు అయినాయి కదా. ఇలాంటి పని చేసి వచ్చాను నేను మా అన్నకి, ఏం జరుగుతుంది, మా అన్న వచ్చి నన్ను చంపేస్తాడేమో, పెద్ద బలవంతుడు, వేటాడేవాడు, అక్కడి నుంచి బాణం వేస్తే నాకు గుర్తుకుంటుంది. గురిగాడు గురి చేస్తాడు, బాణం వేస్తే అది అక్కడే దిగబడుతుంది. వేటగాడు. చూసారా? యాకోబు యొక్క బ్రతుకు మారిపోయింది. ఎలాంటి బ్రతుకు, ఎలా మారిపోయాడు? దేవుని చేత నా పితరుడు అని నీవు అను అనిపించాడు జనం చేత. అంతటి గొప్పదైనటువంటి విశ్వాసము ఇతనికి కలిగింది. చూసారా? విశ్వాసము క్రియలతో ఉండాలా, నోటి మాటతోటి కాదు ఉండాల్సింది. ఎలా ఉండాలట? క్రియలు కలిగినటువంటి విశ్వాసం ఉండాలి. చూడొచ్చు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము 4వ వచనం నుండి 22వ వచనం దాకా చదువుకుంటే విశ్వాస వీరులు అందులో కనిపిస్తూ ఉంటారు. హేబేలు కనపడతాడు, హనోకు కనపడతాడు, నోవాహు కనపడతాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, అలాగే మోషే గారిని కూడా చూడొచ్చు అందులో. వీళ్ళందరూ విశ్వాసం. ఏంది? అర్పణ. హేబేలు అర్పణ, హనోకు నడక, దేవునితో నడిచాడు, నోవాహు పని చేశాడు, వాడను కట్టాడు, అబ్రహాము విధేయత చూపించాడు, ఇస్సాకు దర్శనాలు చూశాడు. రేపేం జరుగుతుందో ఇస్సాకు తెలుసు. అంత యాకోబు విచక్షణ జ్ఞానం కలిగింది. యోసేపుకు నిరీక్షణ కలిగినటువంటి యోసేపు మనకు కనిపిస్తూ ఉంటాడు. చూసారా? పని లేనటువంటి వాడికి దర్శనం కలిగిన వ్యర్థంగా కనిపిస్తూ ఉంటుంది. సహోదరుడా, ఆలోచన చేసావా? నేను అబ్రహాము దేవుడినయ్యా, నీతోటి దేవుడు మాట్లాడితే అబ్రహామును గుర్తు చేసుకో. ఇస్సాకు దేవుణ్ణి అంటే ఇస్సాకు దేవుడు ఎలాంటి వాడు గుర్తు చేసుకో. యాకోబు దేవుడు అంటే ఇజ్రాయేల్ యొక్క దేవుడు ఎలాంటి వాడు గుర్తు చేసుకో. నీ జీవితంలో దేవుడు ఇతను ఫలానా వాడు అని చెప్పగలిగిన స్థితి నీకు కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితి నీకుందా? దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా? యెహోవా దేవుడిగా ఉన్నాడా లేదా? పరిశీలన చేయవలసినటువంటి హృదయము నీకు కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఒక దేశానికే పేరు వచ్చిందండి ఇజ్రాయెల్ అని. వచ్చిందా లేదా? వచ్చిందండి, ఇజ్రాయెల్ దేశం. అతని పేరు మీద ఒక దేశం ఏముంది? ఒక రాష్ట్రం కాదు, ఒక ఊరు కాదు, ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతటి గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు మనల్ని ఈ ఉదయకాల సమయంలో పలకరించడానికి వస్తున్నారు. పక్కనే ఉన్నారు వాళ్ళు, చూసుకోండి. నేను విశ్వాస వీరుణ్ణి, నాలాగా నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు? ఎన్ని కష్టాలు అనుభవించా నేను, ఎన్ని బాధలు అనుభవించా నేను. కొద్ది బాధనే తట్టుకోలేక గింగరాలు తిరుగుతున్నావే. ప్రాణం పోయేదానికంటే బాధ ఇంకేముంటుందండి మానవునికి? ఉంటుందండి? లోకాన్ని విడిచిపోయేటువంటి పరిస్థితి, దానికంటే గొప్ప బాధ ఏముంటుందండి? ఉండదు.
అలాంటిది మనకి రాకుండా చేసినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని ఉదయకాల సమయంలో మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థించండి. మహోన్నతుడు అయిన మా దేవుడు, రక్షకుడు అయిన ప్రభువా, ఉదయకాల సమయంలో మా ప్రార్థన ఆలకిస్తున్నటువంటి దేవుడు ఇంత కనుక మీరు మాట్లాడారు నాయన. ఆ మాటలు మేము విన్నాం. అవునయ్యా, విశ్వాస వీరులుగా మేము ఉండటానికి నాయన తండ్రి ప్రభువా సహాయం చేయండి. దావీదు గారు అంటున్నారు, అయ్యా నాకు విశ్వాసం కలగజేయి, నువ్వు నేను విశ్వాసంతో ఉండలేను అనే కేక అతని హృదయంలో నుండి వస్తాను. తప్పులు చేయకుండా ఉండలేను, కానీ తప్పు చేయకుండా కాపాడేది నీవే అనే మాట నాయన తండ్రి వారి నుండి వస్తామండి. అలాంటి మాటలు కూడా మా నోటి నుండి వచ్చి అయా నేను నిన్ను బ్రతిలాడుకునేటువంటి